నమస్తే అండి, నేను మీ డాక్టర్ దినేష్ రెడ్డి చెల్లా, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, కమ్నేని హాస్పిటల్. ఈరోజు మనం మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ పిఆర్పి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. అసలు ఏంటి పిఆర్పి, దీని గురించి ఎందుకు ఇంతమంది డిస్కస్ చేస్తున్నారు, అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, లెట్స్ డిస్కస్. పిఆర్పి అంటే మనకి దీంట్లో ఉండే కంటెంట్ ఏంటి, అసలు దీన్ని ఎలా తయారు చేస్తారు, ఏ కండిషన్స్లో వాడతారు. There are two kinds of PRP, leukocyte rich PRP, leukocyte poor PRP. Whatever type of PRP, దాంట్లో ఉండే కంటెంట్స్ ఏంటి, మోస్ట్లీ గ్రోత్ ఫ్యాక్టర్స్. ఏమేమి గ్రోత్ ఫ్యాక్టర్స్? VGF, TGF అంటే ట్రాన్స్ఫార్మర్ గ్రోత్ ఫ్యాక్టర్, PDGF ప్లేట్లెట్ డిరైవ్డ్ గ్రోత్ ఫ్యాక్టర్ అండ్ ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్. సో ఇవి మేజర్ కంటెంట్స్ ఆఫ్ ఏ PRP. నెక్స్ట్, దీన్ని ఎలా తయారు చేస్తారు? మన ఓన్ బ్లడ్ని ఒక 5 to 10 ml బ్లడ్ తీసుకొని, అంటే డిపెండింగ్ ఆన్ రిక్వైర్మెంట్, ఏరియా పెద్దదవుతే 10 ml బ్లడ్ తీసుకుంటారు. తీసుకొని రిపిటేటివ్ ప్రాసెస్, అంటే ఒక టూ సెంట్రిఫ్యూజల్ ప్రాసెస్ ఉంటుంది. ఒకటి ఫాస్ట్ సెంట్రిఫ్యూజ్, స్లో సెంట్రిఫ్యూజ్ ఇన్ ఎ నట్షెల్. సో ఈ ప్రాసెస్ ద్వారా మనకి పిఆర్పి అనేది ఐసోలేట్ అవుతుంది. ఆ పిఆర్పిని మోస్ట్లీ ఇన్సులిన్ నీడల్స్లో తీసుకుని ఆర్థోపెడిక్ సర్జన్స్ అయితే ఎనీ టెన్నిస్ ఎల్బో, ఎనీ ఎంథిసైటిస్, ప్లాంటర్ ఫేషియైటిస్ ఇట్లాంటి కండిషన్స్లో, ఆర్ ఎల్స్ డెర్మటాలజిస్ట్లో దే హ్యావ్ బీన్ యూజింగ్ దిస్ పిఆర్పి సిన్స్ లాంగ్ టైమ్. ఇట్లా కండిషన్స్లో వాడుకుంటారు. నెక్స్ట్ కామన్ క్వశ్చన్, వై డూ పీపుల్ ప్రిఫర్ పిఆర్పి అంటే చాలామంది పిఆర్పిని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు? జాయింట్ పెయిన్స్కి పర్టికులర్గా. చాలామందికి మోకాలు అరిగిపోవడం కానీ, మోస్ట్ కామన్ ఆర్థరైటిస్ నీ జాయింట్ ఆర్థరైటిస్ ఇండియాలో. అరిగిపోయినప్పుడు సర్జరీ చేయించుకోమని డాక్టర్ చెప్పారు, నేను వెళ్ళి పిఆర్పి చేయించుకుంటే రిజల్ట్స్ ఉంటాయి. సర్జరీ వద్దు అనుకొని, సర్జరీ ఏదో ఉంటే సర్జరీ అంటే నాకు భయం, పోస్ట్ సర్జరీ పెయిన్ ఉంటుందని చాలామంది పిఆర్పికి వెళ్తున్నారు. సో పిఆర్పి వల్ల ఎంతవరకు యూస్ఫుల్ ఉంది? వీ డోంట్ నో. స్టేజ్ 1, స్టేజ్ 2 ఆర్థరైటిస్కి పిఆర్పి ఇస్తే కొంతవరకు కార్టిలేజ్ రీజనరేట్ అవుతుంది అని ఒక హైపోథెసిస్, అంటే విచ్ ఈజ్ నాట్ ఎ ప్రూవెన్ థింగ్. పీపుల్ ఇంకా రీసెర్చ్ ప్రాసెస్లో ఉన్నదాన్ని, ఈ ఏరియాలో కార్టిలేజ్ లాస్ ఉన్నప్పుడు ఈ ఏరియాలో స్పెసిఫిక్గా అల్ట్రాసౌండ్ గైడెడ్ కానీ ఎలా అయినా సరే త్రూ అదర్ మోడాలిటీస్ వేర్ కార్టిలేజ్ లాస్ ఉన్న దగ్గర పిఆర్పి ఇంజెక్షన్ ఇస్తే కొంచెం వరకు రీజనరేషన్ అవ్వచ్చు, కార్టిలేజ్ గ్రో అవ్వచ్చు అనే కాన్సెప్ట్ ఉంది, విచ్ ఈస్ స్టిల్ నాట్ ఎ ప్రూవెన్ థింగ్. బట్ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ దాట్ బికాస్ దే ఫస్ట్ థింగ్ దే ఆర్ fearing surgery, which is quite natural. Second thing, surgery చేసుకుంటే ఎంతైనా ఆర్టిఫిషియల్ నీ, దిస్ ఇస్ మై న్యాచురల్ నీ. దెర్ ఇస్ అ ఆబ్వియస్ టెండెన్సీ ఫర్ పీపుల్ టు గో ఫర్ పిఆర్పి, బట్ వీ రియలీ డోంట్ నో ద రిజల్ట్స్ ఎట్. ఇంకా మనకి దాని రిజల్ట్స్ అనేది అంత క్లియర్గా ఎక్కడా లేవు. డస్ పిఆర్పి రియలీ హెల్ప్ఫుల్ ఇన్ జాయింట్ కండిషన్స్, లైక్ అంటే కాలు అరిగిపోయింది ఇట్లాంటి కండిషన్స్లో పిఆర్పి హెల్ప్ఫుల్లా కాదా? లైక్ ఐ సెడ్, ఇట్ ఈస్ స్టిల్ ఏ హైపోథెసిస్. కార్టిలేజ్ డ్యామేజ్ చోట ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్న పిఆర్పి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇస్తే మళ్ళీ రీజనరేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయని ఇంతవరకు రీసెర్చ్ అయితే ఎక్కడ కంక్లూజివ్గా ప్రూవ్ కాలేదు. కానీ మరి ఈ డిబేట్ ఎక్కడ వచ్చింది? సో వై పిఆర్పి, వై నాట్ పిఆర్పి అనేది ఓన్లీ కన్సర్న్ వేర్ ఆర్థోపెడిక్ సర్జన్స్ కానీ ఎవరైనా సర్జన్స్ పిఆర్పికి అగెనిస్ట్ అని కాదు. ఎందుకు వద్దంటున్నారంటే, మల్టిపుల్ టైమ్స్ జాయింట్లోకి ఒక ఇంజెక్షన్ వెళ్ళి రావడం ఇంతవరకు మనకు ప్రూఫ్ లేదు కార్టిలేజ్ రీజనరేట్ చేస్తారని. ఈ ఒక్క పాయింట్లోనే చాలామంది సర్జన్స్ దానికి అగెనెస్ట్గా ఉన్నారు. ఎందుకంటే నేటివ్ జాయింట్ ఈజ్ అ నేటివ్ జాయింట్. మల్టిపుల్ టైమ్స్ ఇంజెక్షన్ ఇచ్చిన జాయింట్లోకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పర్టికులర్లీ ఆల్రెడీ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉన్న నీస్కి, అంటే డెఫినెటివ్గా సర్జరీ అనే నీస్కి మనం పిఆర్పి ఇచ్చి తర్వాత వాళ్ళు 6 monthsకి సర్జరీ చేయించుకుందాం అనుకున్నప్పుడు ఏ ఇన్ఫెక్షన్ రావడము, లేదు అంటే పోస్ట్ పిఆర్పి ఇన్ఫెక్షన్స్ రావడం, ఇట్లాంటి కండిషన్స్ కొన్ని కేసెస్లో చూసాం. కాబట్టి అంత పాజిటివ్గా అనేది పిఆర్పి సైడ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ అయితే లేరు. లెట్స్ పిఆర్పి వర్క్ ఫర్ ఎవ్రీవన్. ఫస్ట్ థింగ్, ఫర్ జాయింట్ అండ్ కార్టిలేజ్ రీజనరేషన్ పిఆర్పి పనిచేస్తుందా లేదా ఇంతవరకు కంక్లూజివ్ ప్రూఫ్ అయితే లేదు. అట్లీస్ట్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ట్రయింగ్, యూ కెన్ ట్రై ఇట్ ఫర్ స్టేజ్ 1, స్టేజ్ 2, నాట్ ఫర్ స్టేజ్ 3, స్టేజ్ 4, బికాజ్ అక్కడ ఆల్రెడీ బోన్ ఆన్ బోన్ డిసీజ్ ఉంటుంది, ఆస్టియోఫైట్స్ ఉంటాయి, చాలా వరకు డిఫార్మిటీస్ కూడా వచ్చేసి ఉంటాయి. అక్కడ పిఆర్పి వేయడంలో అయితే మాత్రం అసలు ఏ అర్థం లేదండి. నెక్స్ట్ కామన్ క్వశ్చన్, ఈజ్ పిఆర్పి పర్మనెంట్ సొల్యూషన్ ఆర్ టెంపరీ సొల్యూషన్? ఎనీ కండిషన్ ఒక పిఆర్పితో ట్రీట్మెంట్ చేస్తే పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది చెప్పడానికి లేదండి. బికాస్ ఎస్, దేర్ మైట్ బీ ప్లెంటీ ఆఫ్ ఇండికేషన్స్. ఎప్పటి నుంచో హెయిర్ ట్రీట్మెంట్ వాడుతున్నారు, ఫేస్ ట్రీట్మెంట్ వాడుతున్నారు,
ఒకసారి పిఆర్పి ఇంజెక్ట్ చేసి వచ్చిన హెయిర్ పోదని లేదు, ఒకసారి పిఆర్పి ఇంజెక్ట్ చేసిన టెండాన్స్ లెగమెంట్స్ హీల్ అయితే మళ్ళీ ఆ ప్రాబ్లం రాదని కాదు. వీ కాంట్ టెల్ ఇట్ యాజ్ అ పర్మనెంట్, మోస్ట్లీ టెంపరీ అండి. థ్యాంక్ యూ.